తమిళనాడు రాజకీయాల్లో విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. మొన్న పత్రికలు, టీవీల్లో బ్రేకింగ్లు లేకపోతే వార్తల కింద వచ్చినాయి. ప్రశాంత్ కిషోర్ విజయ్కి అండగా నిలబడ్డాడు కదా. ఏఐఏడీఎంకేకి 25% ఉంది, నీకు ఒక 20% ఉంటుంది. మీ ఇద్దరిది కలిపితే 45% ఉంటుంది. 45% ఓట్లను డిఎంకేని దెబ్బకొట్టాలంటే ఆ డిఎంకే ఓట్లు నీ వైపుకి వస్తాయి కాబట్టి వాళ్ళతో 10 తగ్గి నీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు గెలుస్తారు, మీ ఇద్దరు చెయ్యండి. అక్కడ ఆంధ్ర ఫార్ములాని తీసుకోండి. ఆంధ్రాలో ఎట్లయితే చంద్రబాబు సీఎం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, పళనిస్వామిని సీఎం నేను, తలపతి విజయ్ని డిప్యూటీ సీఎంగా చేయమన్నారు అన్నటువంటి. బట్ ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ ఓపెన్గా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి విజయ్ వచ్చి తన కోసం బీహార్ ఎన్నికల్లో పనిచేస్తాడని. అదే సందర్భంలో డిఎంకే అలయన్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 47% ఓట్లునే వాళ్ళ గ్యారంటీ ఓటు. అదే సందర్భంలో విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తాడు, దాంట్లో దాన్ని ఎంత దెబ్బతీస్తాడు డిఎంకేని, ప్లస్ ఏఐఏడిఎంకే చీలిన ఓట్లు ఒక ఆల్టర్నేటివ్ శక్తి కిందకి మారతాడు అన్నటువంటి కొత్త పాయింట్ చెప్తున్నాడు. అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి ఆ కూటమికి ఇతను ఒప్పుకుని ఉండకపోవచ్చు, అందులో డిప్యూటీ సీఎం లాంటి దానికి ఇతను ఒప్పుకుని ఉండకపోవచ్చు. ఏఐఏడిఎంకే నువ్వు డిప్యూటీ సీఎం తీసుకుంటే పని చూసుకోమంటుంది అది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ తంత్రం పనిచేసినట్లేదు ఇక్కడ.